ఆయన ఒక మంచి సినిమా చూసిన, అది ఏంటంటే డార్లింగ్ అన్న. నిజంగా సినిమా అయితే ప్రభాస్ అన్న డార్లింగ్ అనుకొని వచ్చిన, కానీ ఇక్కడ చూసే మా ప్రియదర్శన్ అన్న డార్లింగ్ ఉంది. ఏదైతే డార్లింగ్ అని చెప్పి చూసేసిన సినిమా అయితే నాకు నచ్చేసింది అన్న. నిజంగా పిచ్చెక్కిపోయింది నాకు. హీరోయిన్ అమ్మ బాబా, హీరోయిన్ ఏమందమన్న, ఆమె పర్సనాలిటీ ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే అరే మహానటి. నిజంగా నా మైండ్లో వచ్చిన పదం ఏంటంటే మహానటి అని వచ్చింది అంతే. మన తెలుగు కమల్ హాసన్ ఎవరైనా, లేడీ కమల్ హాసన్ ఎవరైనా అంటే మన నభనటేష్ అని చెప్పుకోవచ్చు అన్న. అంత బాగా యాక్టింగ్ చేసింది అన్న. ఒక్కొక్క రోల్ కూడా ఒక్కొక్క ఆణిముత్యం లాగా చేసింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. అశ్విన్ రామ్ అన్న, నువ్వు డైరెక్షన్ అయితే ఇచ్చి పడేసినావు అన్న. నిజంగా నీది ఏ స్టేటో ఏ లాంగ్వేజో ఏందో తెలియదు, కానీ మా తెలుగు వాళ్ళందరి గుండెల్లో మాత్రం నువ్వైతే ఉంటావన్న. నిజంగా నంబర్ 1 డైరెక్టర్ అన్న అశ్విన్ రామ్ అన్న. సినిమా అయితే వేరే లెవెల్ తీసినావు. నాకు సినిమా చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ మన షిప్ గురించి చెప్పాలి. ఆ షిప్ అంటే మన ఫ్రెండ్షిప్, మన ఫ్రెండ్ అన్న ప్రియదర్శన్ అన్న అయితే ఇచ్చి పడేసింది అన్న. నిజంగా అటు బల్గం అవని, మల్లేశం అవని, ఏ సినిమా అయితే నువ్వు హీరోగా చేయన్నా హిట్ అయిపోయింది అన్న. నిజంగా నువ్వు ఒక లక్ అన్న, ఇండస్ట్రీలో ఉన్న లక్. అలానే డార్లింగ్ కూడా అట్టింది. సో సేమ్ అలానే నెక్స్ట్ మన ప్రొడ్యూసర్స్ అన్న, హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్స్ అంట. నీ అమ్మ హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిరంటే మన డార్లింగ్ ఇంకేంటి, అంతకు మించి కాదు, ఆ రేంజ్ వరకు ఉంది సినిమా. అంత బాగా నచ్చింది నాకు సినిమా. చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరు సినిమా చూడండి, ఎక్కడ ల్యాగ్ లేదు, బోర్ లేదు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక ఎమోషనల్ రైడ్ అన్న సినిమా అనేది. అంటే స్టార్టింగ్లో నవ్వుకుంటాం, మళ్ళీ మధ్యలో ఏడుస్తాం, మళ్ళీ నవ్వుకుంటాం, మళ్ళీ ఏడుస్తాం, లాస్ట్కి హ్యాపీగా ఉంటాం మనం కూడా. అన్న నా గోల్ చెప్తున్నా, దర్శనం చూసి నా గోల్ ఏంటంటే ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని హనీమూన్కి నేను కూడా ప్యారిస్కి వెళ్ళి ఐఫిల్ టవర్ దగ్గర ఫోటో దిగుతా అన్న. సో మీరు అందరూ సినిమా చూడండి. ఇది ఒక చెత్త సినిమా కాదు, చిన్న సినిమా కాదు, ఇదే సినిమా కాదు, ఇది ఒక మన సినిమా, మన అందరి సినిమా. సో డార్లింగ్ని థియేటర్లో ఉంది, మన డార్లింగ్తో వెళ్ళి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. లాస్ట్ ఒకటి చెప్తాను నేను, అంటే సెకండ్ హాఫ్లో ఝాన్సీతో దర్శన్ మాట్లాడుతూ అమ్మాయిల గురించి ఒక మంచి గొప్పతనం చెప్తాడు. అంటే అమ్మాయిలు ఇండిపెండెంటా, అబ్బాయిలు ఇండిపెండెంటా, అమ్మాయిలు అబ్బాయితో ఉంటారా, అబ్బాయిలు అమ్మాయిలతో ఉంటారా అని చెప్పి చాలా అంటే చాలా డీటెయిల్గా చూపించారు డైరెక్టర్ కూడా. నాకు చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో పెళ్ళికానో, లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో డార్లింగ్ సినిమా చూడండి అన్న. అంతే. థ్యాంక్ యూ.